ఫ్రెండ్స్, ఈ వారం మన జర్నీ ఆంధ్ర కర్ణాటక రాష్ట్ర బోర్డర్లో ఉన్నటువంటి బీదర్లో చేయబోతున్నాం. ఇది చూడడానికి చెప్పుకోవడానికి చాలా చిన్న టౌన్ అయినా కూడా ఈ టౌన్లో ఎన్నో గొప్ప కట్టడాల్ని, అలాగే ఎంతో గొప్ప చరిత్ర కలిగినటువంటి పవిత్ర స్థలాల్ని, అలాగే 500 ఏళ్ల చరిత్ర కలిగినటువంటి ఒక గురుద్వారా కూడా మనం ఇక్కడ చూడొచ్చు. ఇక్కడ కల్చర్ ఎలా ఉంది, ఇక్కడ ప్రజల ఆచార వ్యవహారాలు ఏ విధంగా ఉన్నాయనేది ఈ వారం జర్నీలో మనం చూద్దాం. పార్టీలు, పబ్లు అంటూ చాలా మంది యూత్ వీకెండ్స్ ఎంజాయ్ చేస్తారు. కానీ కొందరు మాత్రం ఫ్రీ టైం ను యూటిలైజ్ చేసుకోవడానికి వీకెండ్స్ వెరైటీగా ప్లాన్ చేస్తున్నారు. జెనెక్స్ అంటేనే డేరింగ్ కి కేర్ ఆఫ్ అడ్రస్. వీకెండ్ లో కొత్తదనం కోసం ఎప్పుడూ ఫస్ట్ ఉండే జెనెక్స్ అడ్వెంచర్స్ చేయడంలో ముందుంటున్నారు. అలాంటి యూత్ కోసం సిటీలో చాలా క్లబ్లు పుట్టుకొస్తున్నాయి. ఆ లిస్ట్ లో ఫస్ట్ ఉండేదే వాండరర్స్ క్లబ్. రాయల్ ఎన్ఫీల్డ్ బైక్ పై లాంగ్ రైడ్ చేసే ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళ అడ్డానే వాండరర్స్ క్లబ్. ఈ క్లబ్ లో దాదాపు 300 మంది మెంబర్స్ ఉన్నారు. వీరిలో 25 మంది లేడీ రైడర్స్ కూడా ఉన్నారు. లాంగ్ రైడ్ అంటే ఇష్టపడే ఔత్సాహికులు ఈ క్లబ్ లో చేరాలంటే కావాల్సింది కొంచెం ధైర్యం, ఒక బుల్లెట్ బైక్ మాత్రమే. 2001లో మొదలైన ఈ వాండరర్స్ క్లబ్ దేశంలో ఇతర బుల్లెట్ క్లబ్స్ తో కలిసి అనేక రైడర్స్ మాన్యువల్లో పార్టిసిపేట్ చేసింది. వాండరర్స్ క్లబ్ ఈ వీకెండ్ ను అడ్వెంచరస్ గా మార్చాలనుకున్నారు. వీళ్లు చేసిన టూర్ ఏంటో తెలుసా? బరువైన ఎన్ఫీల్డ్ బైక్స్ పై ఒకరు కాదు, ఇద్దరు కాదు, సుమారు 20 మంది హైదరాబాద్ నుంచి బీదర్ కు లాంగ్ రైడ్ చేశారు. సిటీకి దాదాపు 140 కిలోమీటర్ల దూరం ఉన్న బీదర్ కు బయలుదేరారు మన వాండరర్స్. అక్కడ గురుద్వారాలో జరుగుతున్న గురునానక్ జరిపిన సాల్ జహీరా ప్రగట్ సంగ్రామ్ యాత్ర 500 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా జరుగుతున్న ఉత్సవాలు చూడటం ఈ రైడ్ లక్ష్యం. సౌత్ ఇండియాలోనే అతిపెద్ద గురుద్వారాలో ఉత్సవాలు చాలా ఘనంగా జరిగాయి. లాంగ్ డ్రైవ్ కు వెళుతున్నప్పుడు వాండరర్స్ మంచి ప్లానింగ్ తో రైడ్ చేస్తుంది. బుల్లెట్లన్నీ కాన్వాయ్లో వెళతాయి. కాన్వాయ్లో ఎన్ని బైక్లు ఉన్నా ముందుండి నడిపించేది మాత్రం సీనియర్ రైడర్స్. డ్రైవ్ లో ఉన్నప్పుడు ఏదైనా సర్వీసింగ్ ప్రాబ్లం తలెత్తితే ప్రాబ్లం ను సాల్వ్ చేసేందుకు బుల్లెట్ ఎక్స్పర్ట్స్ కాన్వాయ్ చివర్లో ఉంటారు. ఇలాంటి లాంగ్ రైడ్ చేయడం మంచి కిక్ ఎక్కిస్తుందని అంటున్నారు మన బుల్లెటియర్స్. Today's ride to Bidar Fort was just really a great opportunity for us here in the Wanderers. These short rides that we get to do out of Hyderabad are a great educational experience. They teach people like me who didn't grow up around here a bit about the region, history of the people, some of the arts, and a chance to experience the journey on a Royal Enfield is always a treat. It's a chance to get our friends, ride our bikes, and just have some great fun, some great food along the way, and meet some people when we get there. Hi, I'm Rahul Siksan. I'm from Hyderabad, and we came down to Bidar from Hyderabad for joining a procession here to celebrate 500 years when Guru Nanak came down to this place in Bidar. ఇలాంటి రైడ్స్ చేయడం వల్ల ముఖ్యంగా కొత్త ప్లేస్లను తెలుసుకునే అవకాశం ఉంటుంది. తమకున్న హాబీస్ కు ఇలాంటి లాంగ్ రైడ్స్ తోడైతే మరింత ఇంట్రెస్టింగ్ గా ఉంటుందని వారు అభిప్రాయపడుతున్నారు.
దర్శనీయ స్థలాలైన కులు మనాలి, జైపూర్, ఆగ్రా సందర్శించుటకు సదరన్ ట్రావెల్స్ వారు ప్రయాణ భోజన వసతి సౌకర్యాలతో అత్యుత్తమమైన ప్యాకేజీలను అందిస్తున్నారు. కాంటాక్ట్ సదరన్ ట్రావెల్స్ ప్రైవేట్ లిమిటెడ్, హైదరాబాద్, విజయవాడ, వైజాగ్, చెన్నై, కోయంబత్తూర్, బెంగళూరు, ఢిల్లీ. సదరన్ ట్రావెల్స్ ప్రైవేట్ లిమిటెడ్ మీ సుఖమైన ప్రయాణానికి శ్రీకారం. రాయల్ ప్లే మీ ఇంటికే కాదు మీలోనూ కొత్త మార్పులు తెస్తుంది. ప్రముఖ పుణ్యక్షేత్రాలైన అమర్నాథ్, వైష్ణోదేవి, అమృత్సర్, కురుక్షేత్రంను దర్శించుటకు సదరన్ ట్రావెల్స్ వారు అత్యుత్తమమైన ప్యాకేజీలను ప్రయాణ భోజన వసతి సౌకర్యాలతో అందిస్తున్నారు. కాంటాక్ట్ సదరన్ ట్రావెల్స్ ప్రైవేట్ లిమిటెడ్, హైదరాబాద్, విజయవాడ, వైజాగ్, చెన్నై, కోయంబత్తూర్, బెంగళూరు, ఢిల్లీ. సదరన్ ట్రావెల్స్ ప్రైవేట్ లిమిటెడ్ మీ సుఖమైన ప్రయాణానికి శ్రీకారం. ఇక శుద్ధమైన నీటికి ఉత్తమ మార్గం ఎవర్ష్యూర్. ఎలాంటి నీటినైనా ఆధునిక ఆర్ఓ టెక్నాలజీతో 100% సురక్షితమైన మంచినీటిగా అందిస్తుంది. ఎవర్ష్యూర్ ఆర్ఓ వాటర్ ప్యూరిఫైయర్. సంభవం నీకే సంభవం, సంభవం నీకే సంభవం. ధర్మానికి నువ్వే రాజువై, న్యాయానికి నువ్వే మూర్తివై. ధర్మానికి నువ్వే రాజువై, న్యాయానికి నువ్వే మూర్తివై. అవినీతినే అణచివై, అన్యాయమే తుడిచివై. అది నీకే సంభవం, సంభవం, సంభవం.